తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా శాసనసభలో చంద్రబాబు అసత్యాలు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్సీ బరిదు కళ్యాణి. తిరుమలపై వైఎస్ఆర్ జారీ చేసిన 2 జీవోలను రద్దు చేస్తానని తాను కలలో కూడా చెప్పలేదంటూ చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. వైవి సుబ్బారెడ్డి భార్య మతం విషయంలోనూ చంద్రబాబు మాటలు దారుణమన్నారు కళ్యాణి. జీవో నంబర్ 746 ప్రకారం 2 కొండలు కాదు 7 కొండలు ఉండాలి అని చెప్పడం జరిగింది. అలాగే 747 జీవో ప్రకారం 19 దేవాలయాల్లో అన్యమత ప్రచారాలు చేయకూడదు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు జీవో తీసుకొస్తే 2009 ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు ఆ జీవోలు నేను అధికారంలోకి వస్తే రద్దు చేస్తానని చెప్పి ఇప్పుడు కలలో కూడా అలాంటి ఆలోచన చేయలేదని పచ్చి అబద్ధాలు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. దీన్ని బట్టి రాష్ట్ర ప్రజలకు అర్థమవుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎంత ఘోరంగా అసత్యాలతో ప్రజలను మభ్యపెట్టడానికి నిత్యం ప్రయత్నిస్తూ ఉంటారు అనే విషయం. ఈ తిరుపతి లడ్డూ విషయంలో ఎన్ని అబద్ధాలు చెప్పారంటే ఆ వైవి సుబ్బారెడ్డి గారు తిరుపతి టీటీడీ చైర్మన్గా చేసిన వైవి సుబ్బారెడ్డి గారి వైఫ్ గురించి కూడా వాళ్ళ భార్య గురించి కూడా అసత్యాలు చెప్పడం జరిగింది.